నిన్న గురువారం వాంఖేడే స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. దీంతో సన్ రైజర్స్ కు ఈ సీజన్ లో 5వ ఓటమి. దీంతో ఈ పరాజయంతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టంగా మార్చుకుంది. ఇకపోతే 163 పరుగుల టార్గెట్ ను కాపాడుకునే క్రమంలో జీసన్ అన్సారీ బౌలింగ్ లో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ వికెట్ దొరికేదే కానీ ఆ బంతి నోబాల్ కావడంతో రికల్టన్ కు అవకాశం దొరికింది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ గ్లౌస్ స్టెంప్స్ ముందుకు తీసుకురావడంతో నోబాల్ గా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో జీసన్ అన్సారీకి శిక్ష విధించడం సరైంది కాదంటూ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పందించాడు. ఒకవేళ వికెట్ కీపర్ గ్లౌస్ స్టంప్స్ ముందుకు వస్తే దానిని డెడ్ బాల్ గా ప్రకటించాలి. కీపర్ కు వార్నింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఇలా చేయకూడదని చెప్పాలి. దానిని నో బాల్ గా ప్రకటించాల్సింది కాదు. ఫ్రీ హిట్ ఇవ్వడం సరైంది కూడా కాదు. ఇందులో బౌలర్ పొరపాటు ఏముంది? దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా. అసలు ఈ రూల్ ఎలా సృష్టించారోనని నాకు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు వరుణ్ చక్రవర్తి. ఎంసీసీ 27.3 కోడ్ ప్రకారం వికెట్ కీపర్ చేతులు బంతి స్టంప్స్ ను దాటే వరకు వెనకనే ఉండాలి. ఒకవేళ వికెట్ కీపర్ కాస్త ముందుగానే కదిలినా అది క్రికెట్ చట్టం ప్రకారం తప్పిదమే అవుతుంది. అప్పుడు ఎంపైర్ బంతిని నోబాల్ గా ప్రకటిస్తారు. ఇప్పుడు రికల్టన్ విషయంలోనూ అదే జరిగింది. అవుట్ అయినట్లు భావించిన అతను డగౌట్ కు వెళ్లిపోయాడు. మళ్ళీ వెనక్కి పిలిపించి ఆడించారు. దీంతో వరుణ్ చక్రవర్తి ఈ రూల్ బౌలర్ కు అన్యాయం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ తప్పు వికెట్ కీపర్ చేస్తే శిక్ష బౌలర్ కి ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు.